సరే, యోహాను సువార్త 5వ అధ్యాయము వర్స్ 1 to 7, 1వ వచనం నుంచి 7వ వచనం దగ్గర బ్రదర్ మైక్లో చదువుతారు. మనం కూడా వి విల్ రీడ్ టుగెదర్ లౌడ్లీ. పెద్దగా చదువుదాం. 1 2 3 స్టార్ట్. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో అందరూ చదువుతున్నారా ప్లీజ్? హలో హలో, చదువుతున్నారు అందరూ? పెద్దగా చదవండి, దిక్కులు పెక్కటిల్లేలా. కమాన్, 1 2 3 బిగిన్ ఫ్రమ్ ద వర్స్ 1. 1వ వచనం పెద్దగా చదవాలి. 1 2 3 స్టార్ట్. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అప్పుడు 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను దేవుడు నాకు ప్రేరేపించి మీతో చెప్పమన్న మాట ఏంటంటే, వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే నెక్స్ట్ నువ్వే. అందరూ మీ పక్కనతో చెప్పండి ఒకసారి, మీ వైపు తిరిగి నెక్స్ట్ నువ్వే అని చెప్పండి ఒకసారి. నెక్స్ట్ నువ్వే అని చెప్పండి. చెప్పట్లేదు మీరు సరిగ్గా. మీరు చెప్తే అందరు నవ్వుతారు ఆ మాటకి, అవునా కదా? నవ్వుతున్నారా? ఎస్, యు ఆర్ నెక్స్ట్. నెక్స్ట్ నువ్వే, తర్వాత నువ్వే. ఈరోజు మనము దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. ఈ టైటిల్ ఏంటంటే నెక్స్ట్ నువ్వే. అందరూ చెప్పండి. సిస్టర్స్ నెక్స్ట్ అనండి, బ్రదర్స్ నువ్వే అంటారు. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఓకే, రైట్, వెరీ గుడ్. అందరు కలిసి నెక్స్ట్ నువ్వే అందాం. 1 2 3. వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వే. దయచేసి కూర్చుందాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే నెక్స్ట్ నువ్వే, తర్వాత నువ్వే, తర్వాత నువ్వే. ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, నెక్స్ట్ నువ్వే. బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉందంట. అది గొర్రెల ద్వారం దగ్గర ఉందంట. నెహెమ్యా దేవాలయాన్ని కట్టేటప్పుడు దేవాలయం చుట్టూ 10 ఎంట్రన్స్లు పెట్టాడు. ఇప్పుడు మామూలుగా మన చర్చి చుట్టూ ఎన్ని ఎంట్రన్స్లు ఉంటాయి అమ్మా? హలో, గట్టిగా యావరేజ్గా 3 ఉంటాయి. గట్టి చిన్న, ఒక పెద్దది, ఒక చిన్నది, కొంచెం చిన్నది, అట్లా. కానీ నెహెమ్యా దేవాలయాన్ని కట్టేటప్పుడు మా యొక్క దేవాలయం చుట్టూ 10 ఎంట్రన్స్లు పెట్టాడు. 10 గేట్స్ పెట్టాడు. 10 గేట్స్ ఎందుకంటే అది పెద్ద దేవాలయము. ఎటు నుంచి వచ్చే ప్రజలైనా ఈజీగా వెళ్ళడానికి బాగుంటుందని 10 గేట్లు పెట్టాడు. అయితే ఒక గేటు మాత్రం ఓన్లీ గొర్రెలే వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? గొర్రెలు అంటే ఎవరు? మేకల. రైట్. గొర్రెలు అంటే ఎందుకంటే ఆ రోజుల్లో యేసు ప్రభు మన కోసం చనిపోలేదు కాబట్టి ఎవరైనా పాపం చేస్తే చర్చికి వెళ్ళేటప్పుడు గొర్రెను మోసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపానికి బదులుగా గొర్రె చచ్చిపోవాల్సి వస్తుంది చర్చిలో. బలి అర్పణ అంటారు దాన్ని. అందుకని చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఇక్కడ 200 మంది ఉన్నారు దాదాపుగా. ఇప్పుడు 200 మంది అంటే మనిషికి వచ్చే ఒక్కొక్క గొర్రె తేవాలి. అప్పుడు ఎన్ని గొర్రెలు వస్తాయి ఏడికి? చెప్పాలి. మీతో పాటు ఒక గొర్రె. మొత్తం ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం చేసి ఉంటారు. సో ద బ్రాడ్ ద షీప్ అలాంగ్ విత్ దెమ్. గొర్రెలు మోసుకొని వచ్చేవాళ్ళు. అయితే ఈ 10 గేట్లలో గొర్రెలు వచ్చే గేటే ఒక స్పెషల్ గేట్. ఇప్పుడు గొర్రెలు వచ్చే గేట్ అంటే ఒక 100, ఒక 50 గొర్రెలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మంచి సువాసన వస్తూ ఉంటుంది అక్కడ, అవునా? గొర్రెలు వస్తూ పోతుంటే ఎట్లా ఉంటుంది స్మెల్? రైట్. గొర్రెలు వచ్చిపోయే గేట్ అది, గొర్రెల ద్వారం. ఆ గొర్రెల గేట్ దగ్గర బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు లాంటిది ఒకటి ఉన్నదంట. ఈ బెతెస్దా అనే కోనేరు దగ్గర కూడా ఇప్పుడు మామూలుగా మీరు ఎప్పుడైనా మీరు జ్వరాలు జనరల్ హాస్పిటల్కి వెళ్ళారా? జనరల్ హాస్పిటల్, జ్వరాలు చూపించుకునే వాళ్ళు. అక్కడ కోలాహలంగా పెళ్లి సందడిలాగా ఉంటుంది హాస్పిటల్లో. ఎట్టుంటుంది?
ఒక పక్కన ఏడ్చేవాడు, ఒక పక్కన బాధపడేవాడు, ఒక పక్కన ఎట్ట కూర్చున్నాడు, నీరసంగా ఉన్నాడు. ఒక్క జ్వరం ఉన్న హాస్పిటల్లోనే. అదే గుండె జబ్బులు, కాళ్ళు ప్రాబ్లం, యూరిన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, చెవి ముక్కు గొంతు ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, అందరు కలిపి ఒకే చోట ఉన్నారు అనుకోండి, ఇంకెట్టుంటుంది అది? అత్యంత నీచంగా ఉంటుంది. ఇప్పుడు గొర్రెల వాసన ఒక పక్కన అయితే, రకరకాల రోగులంట గుంపులుగా ఆ బెతస్తా అనే కోనేరు చుట్టూ పడి ఉన్నారంట. దేవుడు అన్నాడు నాకు అది చదివించి, జాషువా నేను నిన్ను బెతస్తాగా మారుస్తా అన్నాడు. ప్రభువా, ఒక పక్కన ఏ వాసన చెప్పట్లా మీరు? పక్కన ఏ వాసన వస్తుంది? ఒక పక్కన ఎవరు ఉన్నారు? జనం అంతా రోగులేమన్నా సరదాగా మనలాగే హలో బ్రదర్ అట్టంటారు. లేదు, వాడి బాత వాడిది. స్నానం చేసి ఎన్ని రోజులు అయి ఉంటుందో, నీరసం, ఒక పక్కన రోగపు వాసన. దేవుడు ఇవన్నీ చూపించి నాతో అన్నాడు, జోషువా నేను నిన్ను బెతస్తాగా మారుస్తా ఈ 2025లో అని చెప్పాడు. నేను దేవుణ్ణి అడిగా, ప్రభా ఇక్కడంతా గొర్రెల వాసన వస్తుంటే, ఇక్కడంతా ఇష్టం వచ్చినట్టు చండాలంగా రోగులంతా గుంపులుగా పడుంటే, అంటే నన్ను కూడా గొర్రెల వాసన వచ్చేటట్టు మారుస్తావు ప్రభు, లేకపోతే రోగుల గుంపులు నన్ను ఒక్కడిని చేరుస్తావా? లేదు, బెతస్తా అంటే ఏంటో తెలుసా అన్నాడు. అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేశా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెతస్తా. మనకు బాగా పరిచయమైన వ్యక్తి ఏఐ వచ్చింది కదా ఈ రోజుల్లో. కొడితే బెతస్తా అంటే ఏంటనగానే హౌస్ ఆఫ్ గ్రేస్ అని ఉంది. అంటే కృపగలిగిన ఇల్లు. అందరూ అనండి ఒకసారి, కృపగలిగిన ఏంటిది అది? ఇల్లు. కృపగలిగినది బెతస్తా అంటే. దేవుడు అన్నాడు, నువ్వు గొర్రెల వాసన చూడొద్దు, నువ్వు ఆ రోగాలలో పడి ఉన్న గుంపులను చూడొద్దు. ఆ బెతస్తా అనే పేరు చూసావా? చూశాను ప్రభువా. ఆ బెతస్తా అంటే ఏంటో తెలుసా? ఏంటి ప్రభువా? కృపగలిగిన ఇల్లు. నేను నిన్ను అట్లా మారుస్తా. నేను అక్కడ ఆగలా, అక్కడతో ఆమెను చెప్పలా. నేను అదే నాకున్న ప్రాబ్లం. మీరైనా ఆమెను అన్నారు. మీరు గట్టికి చప్పలు కొట్టండి ఒకసారి, గట్టి కొట్టండి, అందరు కొట్టండి. నేనన్నాను, గొర్రెలు తిరిగే ప్లేసు, రోగాలు పడి ఉన్న ప్లేసు, కృపగలిగిన ఇల్లు అని పేరు పెట్టావు ప్రభా. సులభ్ కాంప్లెక్స్కి ఆర్కే బిర్యానీ రెస్టారెంట్ అని పేరు పెడితే, సులభ్ కాంప్లెక్స్లో తెలుసా మీకు? పే అండ్ యూజ్ టాయిలెట్స్ రోడ్డు మధ్యలో, రోడ్డు పక్కన ఉంటాయి. ఆ సులభ్ కాంప్లెక్స్ పే అండ్ యూజ్ టాయిలెట్స్కి మనం తీసుకెళ్ళి ఆర్కే రెస్టారెంట్ బిర్యానీ అని పెట్టామనుకో, పేరు మార్చినంత మాత్రాన లోపల ఉన్న స్మెల్ మారిద్దా? నేను అదే అడిగా దేవుని, ప్రభా నువ్వు బెతస్తా అని పెట్టావు, కృపగలిగిన ఇల్లు మంచిదే, నేను కాదనట్లా. ఇట్ ఈస్ అ హౌస్ ఆఫ్ గ్రేస్, బట్ అక్కడ కంపు వస్తుంది కదా ప్రభువా, అక్కడ రోగాలు రొస్టులు ఉన్నాయి కదా ప్రభువా, అక్కడ బలహీనతలు ఉన్నాయి కదా ప్రభువా. పేరు మార్చినంత మాత్రాన పరిస్థితులు మారుతాయా ప్రభువా? అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే నాయన, నీలాంటి వాడి కోసం ఒకరిని పెట్టాను బైబిల్లో, నేను చూపిస్తాను, చూస్తావా అన్నాడు. మీరు చూస్తారా? నిజంగా చూస్తారా? టర్న్ యువర్ బైబిల్స్ 2 Corinthians chapter 12 verse 9. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నేను అడిగా, ప్రభువా ఆల్రెడీ గొర్రెల వాసన వస్తున్నది బెతస్తాలో, రోగాల రుష్టులతో ఉన్నారు మనుషులు బెతస్తాలో, నువ్వు నన్ను బెతస్తాగా మారుస్తానంటున్నావు. నేనెప్పుడు రోగాల రుష్టులతో ఉండాలా, లేకపోతే ఆ పేరు మార్చినంత కృపగలిగిన ఇల్లు అని పేరు పెట్టినంత మాత్రాన మొత్తం మారిపోద్దా అంటే, దేవుడు నాకు పౌలు గారిని చూపించారు. అక్కడ పౌలు గారి కంట, రే నాయన ఎవరైనా వస్తారా మీరు? శేఖర్ రా, కృపాశేఖర్ కమ్. పౌలు గారు ఒక ప్రేయర్ చేస్తున్నాడు. ఏం ప్రేయర్ అంటే, రా నాయన, థ్యాంక్ యూ. ఈయన పౌలు గారు. ఎవరైనా చెప్పట్లా మీరు? ఎవరైనా మా బ్రదర్స్ చెప్పండి రబ్బాయి, ఎవరైనా
పౌలు గారు, రేపటి నుంచి పౌలు అని పిలవకండి, ఓకేనా? ఈ కాసేపే కృపాశేఖర్ ఈ అబ్బాయి పేరు. వెరీ గుడ్ బాయ్, రైట్. ఈ పౌలు గారు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది తీసేయ్యా అను, ఓకేనా? ప్రభువా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది తీసేయవా. ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? ప్రభువా, శరీరంలో ముళ్ళు అంటే నిజంగా ముళ్ళు అని కాదు, తనకు వస్తున్న సమస్యల గురించి అట్లా ప్రార్థన చేశాడు. ప్రభువా మనుషులు నన్ను వేధిస్తున్నారు నాయన, ఓటమి నన్ను వేధిస్తుంది నాయన, దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాను నాయన. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడని ఉందంటే బైబిల్లో ముమ్మారు అంటే ఎన్నిసార్లు అని అర్థం? 3 times అని అర్థం. అదే ప్రార్థన 3 times, ఓకేనా? నేను చెప్తా ఉంటాను, నువ్వు చెయ్యి. నెంబర్ 1 అనండి, మేము స్టార్ట్ చేస్తాం. ప్రభువా నా శరీరంలో ముళ్ళుంది, తీసేయ్యా. ప్రభువా నా శరీరంలో ముళ్ళుంది, తీసేయ్యా. ప్రభువా నా శరీరంలో ముళ్ళుంది, తీసేయ్యా. ఎన్నిసార్లు ఎట్లాంటి ప్రార్థన మీరు చేస్తుంటారు అంటే, ముళ్ళని కాకుండా ప్రభువా నా జీవితంలో ఈ ఓటమిని తీసేయ్యా, నా జీవితంలో ఉన్న ఈ సమస్యను తీసేయ్యా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నెక్స్ట్ నువ్వే. గట్టిగా చప్పలు కొడుతూ ఈ మాట రిసీవ్ చేసుకుందాం. వేస్తున్నాము. కమాన్ యూ కెన్ డూ బెటర్. ఇంకా బెటర్గా కొట్టొచ్చు మీరు. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎన్నిసార్లు ఈ ప్రార్థన మీరు చేస్తుంటారు? ప్రభువా నా శరీరంలో ఉన్న ఈ బాధ తీసేయ్యా, నాకున్నటువంటి వ్యసనాన్ని తీసేయి ప్రభువా, అయ్యా నాకున్న ఈ ఓటమిని తీసేయి ప్రభువా. ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఓడిపోతానే ఉన్నా, దయచేసి నన్ను బయటపడేయ్యా. ఎన్నిసార్లు పౌలు గారైనా 3 సార్లు చేశాడు. మనం ఎన్నిసార్లు? కొన్ని కోట్ల సార్లు, లక్షల సార్లు ప్రార్థనలు చేస్తుంటాం. పౌలు గారు ఈ ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక పక్కన ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంది. దేవుడు అన్నాడు, సరే పౌలా ముల్లే కదా తీసేద్దాంలే అనలా. ఏమన్నాడు? చదువు నాయన. 9. అందుకు నా కృప నీకు చాలును. వెయిట్. ఇప్పుడు ఏం గుచ్చుకుంటుంది పక్కన? ఏం ప్రార్థన చేశాడు చెప్పండి అమ్మా? ఏం ప్రార్థన చేశాడు? ముళ్ళు తీసి. ఏం చేయాలి దేవుడు? మరి ఏమంటున్నాడు? ఎట్టుందంటే గొర్రెల వాసన వస్తుంటే, రోగాలు పడి ఉంటే దాని పేరు బెతస్తా కృప కలిగి నీళ్ళని పెట్టినట్టుంది. అయ్యా ఒక పక్కన ముళ్ళు గుచ్చుకుంటుంటే ముళ్ళు తీసేస్తే సంతోషంగా ఉంటాను కదా, ముళ్ళు తీసేయకుండా ఏమంటున్నాడంట? నా కృప నీకు చాలును పౌలు. ఇదే నా బాధ. నాకున్న ఒత్తిళ్ళు తీసేయచ్చుగా ప్రభువా, నాకున్న రోగాలు తీసేయచ్చుగా ప్రభువా. 7 అంతల అగ్ని, షడ్రక్ మేషక్ అబేద్నెగో, 7 అంతల అగ్ని తీసేయచ్చుగా ప్రభువా, సింహాల బోనును తీసేయచ్చుగా ప్రభువా. దేవుడు అంటాడు, నీకెందుకు 7 అంతల అగ్నిలోకి వెళ్ళి అడుగుపెట్టు. అందరూ చెప్పండి బేస్ వాయిస్తో, నా కృప నీకు చాలు. అందరూ చెప్పాలి గట్టిగా, నా కృప నీకు. ఆ కృపతో 7 అంతల అగ్నిలోకి వెళ్ళి అడుగు పెడితే బయటకు వచ్చేటప్పుడు అంట, ఆర్ యు రెడీ? దేనికి? చప్పట్లు కొట్టడానికి. బయటకు వచ్చేటప్పుడు అంట నిప్పుల వాసన కూడా తగలకుండా బయటకు వచ్చారంట. సింహాల బోన్లోకి పంపిస్తుంటే, అయ్యా నాకొద్దు సింహాల బోన్లోకి నన్ను పంపించబాకయ్యా అంటే మెల్లగా బోన్లోకి నెట్టాడు దానియేలుని. ఒక్కసారిగా తెల్లారి పొద్దున్న రాజుగారు వచ్చి, దానియేలు గుడ్ మార్నింగ్ అనగానే ఆ రెస్పాన్స్ గుడ్ మార్నింగ్ వచ్చిందా, చచ్చిపోయాడా? చెప్పండి రెస్పాండ్ ఏంది? కామాన్ గట్టిగా చప్పలు కొట్టొచ్చు ఈ మాట కూడా మీరు ఒకసారి. దేవుడు చెప్పాడు నాకు, ఎన్ని ముళ్ళులు గుచ్చుకుంటున్నా ఈ 2025లో, కమాన్ ఆమెన్, ఎన్ని ముళ్ళులు గుచ్చుకుంటున్నా ఈ 2025లో దేవుడు నాకు చెప్పాడు, నా కృప నీకు ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే మీకు ఇంకా అర్థం కాలేదు తెలుసు. ఈ ముళ్ళు గుచ్చుకుంటుంటే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలని అంటాడు. పౌలు గారు నాలాగా డౌట్లు అడగల. అయ్యా ముళ్ళు గుచ్చుకుంటుంటే ముళ్ళు తీసేయకుండా కృప చాలంటావేంటి, కృప చాలంటే ముళ్ళు పోద్దా అని అనకుండా ఆయన ఏం చేస్తున్నాడంట? చదువు నాయన. కృప చాలనగానే ఏం బలహీనత యందు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు. కమాన్ నెక్స్ట్.
ఆయన నాతో చెప్పెను. ఆయన చెప్పాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును గనుక. నాయనా నువ్వు మిస్ చేసావు, అసలు పాయింట్ మిస్ చేసావు. చదువు పర్లేదు చదువు. నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు గారు అంటున్నాడు, కృపచాలు అనగానే ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా గిచ్చుతాను కాసేపు ఏమనుకో బాకు అనట్లా. ఏమంటున్నాడు? గుచ్చుకోవట్లేదా? చెప్పండి, గుచ్చుకుంటుందని చెప్పండి. గుచ్చుకోవట్లేదా? మరి ఎందుకు నవ్వుతున్నాడు? దేవుడంట కృపచాలు అన్నాడంట. అరే కృపచాలు అనగానే నవ్వెట్టొస్తుందా నీకు? నేనంట మీకు మీ అందరినీ గట్టిగా గిచ్చి కృపసాలును అంట. లైన్లో రండి వరుసగా. గట్టిగా గిచ్చి దేవుని కృప నీకుండును గాక అంట. మీరేమంటారు అప్పుడు? అంటారా? ఇప్పుడు నవ్వుతున్నారే, అట్లా నవ్వుతారా? చెప్పండి, ఇస్తానండి పర్లేదు. అదే కదా, నీ పక్కన వాళ్ళని చేయమంటే చేస్తారు, కానీ అందుకే నేను చేయనీట్లే. పొద్దుటి నుంచి పక్కనే కూర్చుంది, జరగమంటే జరగదు, ముందుకెళ్ళమంటే వెళ్ళదు, ఇరుగ్గా బాగా నన్ను పక్కన నెట్టాడు. ఇదే సందర్భం దేవుడు ఒక పక్కన ముళ్ళు గుచ్చుకుంటుంటే అంటాడు, నా కృపసాలు అనగానే పౌలు గారు కూడా డాన్స్ చేస్తాడా? అబ్బా ముళ్ళు గుచ్చుకున్నా కూడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నాయన గుచ్చుకుంటుంటే ఎట్ట సంతోషిస్తున్నావు అబ్బాయి? ఒక పక్కన గుచ్చుకుంటే నేను నొప్పి పుట్టట్లేదా? లేదు, నా దేవుడు చెప్పాడు నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నీకు చాలు అనగానే ఎన్ని గుచ్చుకుంటున్నా నవ్వుతానే ఉంటావా నువ్వు? దేవుడు నాకు 2025లో చెప్పాడు, నా కృపతో చెరగని చిరునవ్వు కలిగి జీవిస్తామన్నాడు. గట్టిగా చప్పలు కొడితే ఈ మాట రిసీవ్ చేసుకుందాం యేసునామములో. నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నా, ఈ రాబోతున్న 2025 సంవత్సరంలో దేవుని కృపతో చెరగని చిరునవ్వు కలిగి జీవించబోతున్నారు మీరందరూ. ఆమేన్. ఇకప్పుడు నేను చూసా అసలు ఏంది సీక్రెట్. కృపసాలు అనగానే ఈ నవ్వే సీక్రెట్ ఎక్కడ పట్టాడు పౌలు గారు? అప్పుడు నేను బెతస్దా దగ్గరికి వెళ్ళాను. గొర్రెల వాసన, రోగాల రోస్తుల కొంపు. బెతస్దా దగ్గరికి వెళ్ళి అలా నుంచున్న, మామూలుగా చెప్తున్నా, అలా నుంచున్న వెంటనే నాకు అక్కడ ఒక సీన్ కనపడుతుంది. పరలోకం నుంచి ఒక దేవదూత వస్తుందంట. ఆ నీళ్ళని ఏం చేస్తుంది? కదిలిస్తుందంట. నీళ్ళు కదిలించినప్పుడు ఎవడైతే మొదటెళ్ళి దూకుతాడో వాడికి ఏం జరుగుతుందంట? ఎట్టి వ్యాధి అయినా కానీ ఏమవుతుంది? క్లియర్ అయిపోతుంది. దేవదూత రావటం, ఎవడు ఫస్ట్ దిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరు ఫస్ట్ దిగితే వాడికే. మరి సెకండ్ దిగిన వాడికి మీరు చెప్పట్లా? ఉందా లేదా? బౌన్సర్లు అవసరం లేదు, దిగితే ఏముండదు ఆడ, తడికాళ్ళతో బయటికి రావటమే. కానీ ఫస్ట్ దిగినోడికి మాత్రం గిట్టి వ్యాధైనా కూడా స్వస్థత అంట. నేను దాన్ని చూసా. కృప కలిగిన ఇల్లు అన్నాడు. దేవదూతలు వస్తున్నాయి, పని చేస్తుంది. కానీ ఒక రూల్ ఉంది. ఏమి రూల్ అది? ఫస్ట్ దిగాలని రూల్ ఉంది. నేను అన్నాను, ప్రభువా దేవదూత రావటం ఓకే, నీళ్లు కదిలియటం ఓకే, ఆ ఫస్ట్ దిగటం నాకు చేత కాదయ్యా అన్నాను నేను. అప్పుడు కింద ఉన్నాడు ఒకడు, నాలాంటోడే, మనలాంటోడే, పై కూర్చున్నాను. ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నా ద్వారా అనేక మంది జీవితాల్లో ప్రవచనం చెప్పి వాళ్ళ జీవితాలను సెట్ చేసిన వాడిగా ఉన్నాడు. ఒక పాస్టర్ గారు నన్ను ఇంటికి పిలిచి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి లైవ్లో చెప్తున్నా, ఆన్ రికార్డులో. మన చర్చికి వస్తాడు ఆయన, పాస్టర్ గారు ఆయన. వాళ్ళ ఇంటికి పిలిచి మాకు బట్టలు పెట్టి, నాకు సౌజన్యకి అమ్మాయికి చీర పెట్టి, కానుక పెట్టి, భోజనం పెట్టి, వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కళ్ళు తెరిచే ప్రార్థన చేయి, ఈ రూమ్ కోసం మేము ఒక దర్శనం ఉంది మాకు, అది నువ్వు చెప్పాలి అన్నాడు. ఎట్లా తెరిచి? కళ్ళు తెరిచే ప్రేయర్ చేయాలి. కానీ రూమ్లో ఆయన ఏదో దర్శనం చూశాడంట. ఇది ఎట్లుందంటే కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. ఆయన పాస్టర్ గారు. నేను కళ్ళు తెరిచే ప్రార్థన చేశాను ఆ రూమ్లో. దేవుడు చెప్పాడు నాకు,
ఈ గోడ మీద ఇండియా మ్యాప్ పెట్టాలనుకున్నాడు, అదే ఆయన దర్శనం చెప్పన్నాడు. ఆమె చెప్పండి, ఆన్ రికార్డ్ లైవ్లో చెప్తున్నా. ఐ థింక్ హీ మే వాచ్ దిస్ వీడియో ఆర్ లైవ్. వెంటనే వాళ్ళ భార్య అంది, పాస్టర్ గారు అంది. ఏంటమ్మా? 6 సార్లు దేవుడు మాకు దర్శనం ఇస్తే చాలాసార్లు మేము ఆ ఇండియా మ్యాప్ తెచ్చి ఇక్కడ అతికిద్దాం అనుకున్న ప్రతిసారి ఇండియా మ్యాప్ జారిపోవటము, చినిగిపోవటం ఏదో ఒకటి అవుతుంది. ఇండియా మ్యాప్ మేము అక్కడ పెట్టడం దేవుడి చిత్తం కాదేమో, ఉట్టి కళేమో అనుకుంటున్నాం. కానీ ఈరోజు మీరు చెప్పారు కాబట్టి మేము ఇండియాని తాకాలనుకుంటున్నాం, ఇండియాకు సువార్త తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఇది మా దర్శనం అన్నారు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. నేను షాక్ అయిపోయాను. అంటే నాకు అర్థమైపోయింది, దేవుడు నన్ను ప్రవక్తగా వాడుకోవటం ప్రారంభించాడేమో అని. ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఇక్కడ జరుగుతూ ఉండగా నేను ఇట్లా ఇంతే నడుస్తూ వెళ్తున్నాను. ఒక వ్యక్తి అక్కడ కూర్చుంటే దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఈ వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నానని. వెంటనే మీ అందరికీ తెలుసు, కొర్నేలి అన్న, చెప్పాల్సిన పని లేదు, మీ అందరికి చాలామంది తెలుసు, పోలీస్ మన చర్చికి వస్తాడు. ఆల్ నైట్లో అక్కడ కూర్చున్నాడు. అన్ఈజీగా ఇంకా బైబిల్ మూసేస్తున్న టైంలో దేవుడు చూపించాడు. కొర్నేలి అన్న లే అని చెప్పి కొన్ని ప్రాఫెసీస్ చెప్తే తన జీవితంలో ఎవ్వరికీ చెప్పని రహస్యాలు దేవుడు ఆ రోజు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలాసార్లు నా జీవితంలో దేవుడు ప్రవచనాత్మకంగా పనిచేయటం నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకు ఇవి చెప్తున్నానంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆశిస్తారని. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎందుకంటే దేవుని యొక్క అడ్రస్ ఏంటంటే ఎక్కడ ఆకలి ఉంటుందో ఆయన అక్కడికి వచ్చి కూర్చుంటాడు, ఇక అంతే. ఆమేన్ హల్లెలూయా. ఏదో కాసేపు చెప్పుకుంటాడు, ఎంత పోదామంటే దేవుడు పని చేయలేడు. ఇఫ్ యూ హ్యావ్ హంగ్రీ అండ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ద ప్రాఫెసీ ఆఫ్ ద గాడ్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడి దగ్గర నుంచి ఏదన్నా ప్రవచనం నాకు వస్తే బాగుండు, నా జీవితం సెట్ చేసుకుంటా అనే ఒక చిన్న ఆశ పెట్టుకొని కూర్చున్నావా, షూర్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ యూ ఇన్ దిస్ 5 days ఆర్ ఇన్ దిస్ డే. ఈ రోజు కానీ 5 రోజులు కానీ ఖచ్చితంగా దేవునితో మాట్లాడతాడు. ఆమేన్ చెప్పండి. 2 చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను దేవుడికి, నా వల్ల కాదయ్యా, ఆ ఫస్ట్ దిగటం నా వల్ల అవ్వట్లేదు. 38 years. మీకు ఎన్ని సంవత్సరాలు? అందరూ పెద్ద గుంపులు గోవింది చెప్పేసేయండి. మీకు ఎన్ని సంవత్సరాలు? రైట్. 30 దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 35 దాటిన వాళ్ళు ఉన్నారా కింద కూర్చున్న వాళ్ళలో? 35. నో బడీ ఈజ్ దేర్. అంటే మీరు పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఆయన. ఎక్కడ? ఆ కోనేటి దగ్గర. 38 years. 38 years. ఏంటో పొజిషన్ చెప్పమంటారా? 12. ఎవరు 12 చెప్పింది? 38 years పొజిషన్ ఏంటంటే పడుకో ఇక్కడ, వెనక్కి ఎల్లికలుగా పడుకో, వెల్లికలుగా అంతే పడుకో, ఏం కాదు. జస్ట్ ఇది కోనేరు దగ్గరలోనే పడుకున్నాడు. రైట్. 38 years పొజిషన్ ఏంటంటే మీరు చూస్తున్నారా, కనబడుతున్నాడా? 6 గంటలు పడుకుంటాం గట్టిగా, లేకపోతే 12 గంటలు పడుకుంటాం, 10 గంటలు పడుకుంటాం, 24 గంటలు అంతే పడుకొని ఉండగలమా? సరే, 1 వారం, 2 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, 38 సంవత్సరాల నుంచి ఇంతే. ఏంట్రా నీ ప్రాబ్లం? కృప కలిగిన ఇంట్లోనే ఉన్నావు కదా, కృప లేదా నీకు? దేవుని కృప సమృద్ధిగా ఉంది బ్రదర్. మరి ఎందుకురా కృప ఉన్నా కూడా ఎందుకు ఎక్కడే పడి ఉండిపోయావు? కృప ఉండి ఎక్కడ ఎందుకు పడి ఉండిపోయానంటే అక్కడ ఒక రూల్ పెట్టారు. ఏ రూల్ అంటే అది ఫస్ట్ ఎవడు దూకితే వాడాడు. మరి ఏంటి నీ ప్రాబ్లం? ఐ ఆమ్ మిస్సింగ్ మై టర్న్. నా టర్న్ నేను మిస్ అయిపోతున్నా. ఈరోజు దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాడు. కామాన్, కళ్ళు మూసుకుని 2 చేతుల పైకి ఎత్తండి. రాబ్రా టొక్కో షొక్కో టొక్కో ఫ్రెడ్ మెట్టారడ. ఒకవేళ నీ జీవితంలో నెక్స్ట్ నేను ఎప్పుడు గెలుస్తాను, నెక్స్ట్ నేను ఎప్పుడు సాధిస్తాను, వాడు సాధిస్తున్నాడు, వీడు గెలుస్తున్నాడు, ఐ ఆమ్ మిస్సింగ్ మై టర్న్, నా టర్న్ నేను మిస్ అవుతున్నాను అనుకుంటే 2 చేతులు పైకెత్తుతూ ఉండగా దేవుడు అభిషేకంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసు నామములో నేను ఈ మాట నెక్స్ట్ నువ్వే అని ప్రవచనాత్మకంగా పలుకుతున్న వెంటనే గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ మాట రిసీవ్ చేసుకోండి. యేసు క్రీస్తు నామములో నీ టర్న్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు ప్రవచనాత్మకంగా, నెక్స్ట్ నువ్వే యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. Come on. Still you are clapping.
గాడ్ ఈస్ సీయింగ్ యువర్ క్లాపింగ్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద క్లాపింగ్. నీ చప్పట్లు కొట్లే తీవ్రతను దేవుడు చూస్తున్నాడు. నా తరుణపుడయ్యా, నా తరుణపుడయ్యా. అయ్యా, అలా వయసున్న వాళ్ళందరూ ఉద్యోగాలు సాధించారయ్యా. నా వయసున్న వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయిందయ్యా. నా వయసున్న వాళ్ళందరూ ర్యాంకులు సాధిస్తున్నారయ్యా. నా వయసున్న వాళ్ళందరూ ఎందులో ముందుకు వెళ్ళిపోతున్నారయ్యా. నేను మాత్రం ఆగిపోయానయ్యా. నా తరుణపుడయ్యా, 38 సంవత్సరాలుగా he is still there. ఈరోజు దేవునితో ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నువ్వే. దేవుడు ఈ ప్రవచనాత్మకమైన అవస్థలు కూడాలకు తీసుకొచ్చింది ఎందుకంటే నెక్స్ట్ నీ టర్న్ స్టార్ట్ చేయడానికి ఇస్తున్నామలో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు ఇల్లు కట్టారు, వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు. వెన్ ఈజ్ మై టర్న్ లార్డ్. చాలా మంది యవనస్తులు ఈ సమస్యలో చిక్కుకుపడిపోయి ఉన్నారని దేవుడు నాకు చెప్పమని చెప్పాడు. అరే, నాకంటే చిన్నోడు వాడు ముందుకెళ్ళిపోతున్నాడు కదా. అరే, నా అంత అనుభవం లేదు, నా అంత జ్ఞానం లేదు. వాడు అమెరికా వెళ్ళిపోయాడు, వాడు ఫారెన్లో చదువుతున్నాడు, వాడు సెటిల్ అయ్యాడు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. నా టర్న్ ఇంకా రాదా? ఎన్ని సంవత్సరాలు చెప్పండి అక్కడ? 38 సంవత్సరాలు. ఒకటే అంటున్నాడు, నా టర్న్ నేను తెచ్చుకోవటానికి నా బలం సరిపోవట్లేదయ్యా. ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ దట్, కమ్ ఆన్, ఐ నీడ్ సమ్ సెన్సిటివ్ పర్సన్స్ టు ద హోలీ స్పిరిట్, వర్కింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీకు మొత్తుగా అనిపిస్తే అనాలోచన కూడా దయచేసి బయటికి వెళ్ళి కూర్చోండి. ఉన్నోడిని దేవుడు తాకబోతున్నాడు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయితే దయచేసి ఒక చిన్న దెబ్బ చెంపకేసి కొట్టుకొని అయినా కాసేపు ఉండండి. దేవుడు పని చేయటం స్టార్ట్ చేశాడు ఇక్కడ. దేవుడు నాకు చెప్పాడు, వెన్ ఈజ్ మై టర్న్ లార్డ్, వెన్ ఈజ్ మై టర్న్ లార్డ్, వెన్ ఈజ్ మై టర్న్ లార్డ్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ మై టర్న్. మిస్సీ జడ్సన్, స్టాండ్ అప్. God is speaking to you. Are you waiting for your turn? Is it right or not? Come forward then. Okoro mashatara basupa radetiria sokoro ruparada daga siteria tarada. Am I saying true or not? Just a say continuously. Oh, ratakarada do masoprotokotorada do matarada dake. 100%. You are waiting for your turn. You are waiting for your turn because of seeing somebody. నేను మరలా తెలుగులో చెప్తున్నా, మైక్ దగ్గర పెట్టుకొని అవునా కాదా చెప్పు. కాదంటే కాదని చెప్పు, నీకు ఎందుకు ఏం కాదు. బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ప్రొఫెటికల్లీ. ఓ రామ షటోరో బ్రటకటరద. నీ యొక్క టర్న్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నావు నువ్వు. అవును. ఎందుకు ఎదురు చూస్తున్నావు చెప్పనా? ఎందుకంటే అందరు వాడబడుతున్నారు కదా, నేను కూడా వాడబడితే వాడు దూకాడు కదా, వాడు దూకి వాడు బాగుపడుతున్నాడు, వాడు దూకి వాడు బాగుపడుతున్నాడు, వీడు దూకి వీడు బాగుపడుతున్నాడు. అరే నేను ఏంటి? యు ఆర్ థింకింగ్ లైక్ దట్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? దేవుడు నీతో చెప్తున్న మాట ఇంకోటి ఏంటంటే, యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ టర్న్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ టర్న్ అండ్ యు ఆర్ సర్చింగ్ బై యువర్ థింకింగ్, ఐ నీడ్ టు డూ సంథింగ్, ఐ నీడ్ టు స్టెప్ అవుట్ ఇన్ ద ఫస్ట్ వెన్ ద ఏంజల్ మూవ్స్. దేవదూత గదిలిచేటప్పుడు నేను దోకాల త్వరగా అనేటువంటి ప్లాన్ ఒకటి వేసుకున్నావు, అవునా కదా? ఎట్లా వేసుకున్నావు చెప్పు. ఇది 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 మళ్ళీ నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అంటే, నా టర్న్ కోసం నేను ఎదురు చూస్తున్నా, వాళ్ళందరూ దూకుతున్నారు, కానీ ఎట్లా నా టర్న్ నేను తెచ్చుకుందాం అనుకుంటున్నానంటే, త్వరగా నేను ఏదో ఒకటి చేసి త్వరగా దూకి ఆ దేవదూత వచ్చే లోపు ఏదో ఒక విధంగా తొందరగా వెళ్ళిపోయి దూకి తెచ్చుకుందాం అనుకుంటున్నాను, అవునా కదా? హౌ డిడ్ యూ ప్లాన్ దట్? ఎట్లా ప్లాన్ చేసావు చెప్పు ఒకసారి. నా టర్న్ తెచ్చుకోవడానికి నేను ఎలా ప్లాన్ చేశానంటే, రోజుకొచ్చి ఒక 4 hours టంగ్స్ మాట్లాడి బైబుల్ చదువుకొని కరెక్ట్గా నా స్పిరిచువల్ లైఫ్ మెయింటైన్ చేసి ఏంజెల్ వచ్చినప్పుడు దూకేద్దాము అంటే ఆ విధంగా నేను అలా ప్లాన్ వేసుకున్నాను. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు డైరెక్ట్లీ నౌ. మై బుక్లో ఉంది అది టైం టేబుల్. వాడు బుక్లో టైం టేబుల్ రాసుకున్నాడంట. ఏమని? దేవదూత వచ్చినప్పుడు ఏం చేయాలని? దూకాలని. చెప్పండి, దేవదూత వచ్చినప్పుడు ఏం చేయాలని?
ఇదంతా టైం టేబుల్. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ద టైం టేబుల్, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ద మూవింగ్ ఆఫ్ ద ఏంజలిక్. దేవదూత కదిలించడాన్ని నేను తప్పు పట్టట్లా, దూకటాన్ని తప్పు పట్టట్లా. బట్ ఐఎమ్ రివీలింగ్ సంథింగ్, మీకు కొన్ని చెప్పబోతున్నాను, కొన్ని రివీల్ చేయబోతున్నాను. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ జడ్సన్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు జడ్సన్. అదేంటంటే మెయింటైన్ యువర్ నేమ్ యాజ్ ఎ జడ్సన్. నీ పేరుని జడ్సన్ అని మెయింటైన్ చేయి ఈ రోజు నుంచి. Why? Because there is a power in the Jesus J. The same power is going to working because of the J grace. దేవుని కృపను బట్టి, ఆ జేలో ఉన్న కృపను బట్టి జడ్సన్లో దేవుడు నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు తన పనిని. Come on, your turn is going to beginning now. నేను చెప్తున్నాను, don't focus on your work. నువ్వు దూకటాన్ని బట్టి, లేకపోతే దేవదూత కదిలించినప్పుడు నేను ముందుకు పడదామని దాన్ని బట్టి ట్రై చేయొద్దు దయచేసి. Because of the grace in the J, జేలో ఉన్న కృపను బట్టి జడ్సన్లో దేవుని కార్యం ప్రారంభమవుతుంది. జస్ట్ గివ్ ద గుడ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గో అండ్ సిట్ ప్లీజ్. దయచేసి వెళ్ళి కూర్చో. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సే హల్లెలూయా, సే హల్లెలూయా. I told you already, if you are feeling like drowsy, please sit backside. ఒకవేళ నీకు మొత్తుగా ఉంటే వెనక్కి కూర్చో. If you are expecting something from the Lord, దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఆశించే పని అయితే ఇక్కడ కూర్చో అంతే. దేవుడి దగ్గర ఏదైనా ఆశించే పని అయితే ఇక్కడ కూర్చోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ కాసేపు 5 రోజులైతే మంచిగా కూర్చోవచ్చు. ఈ కాసేపు డోంట్ అలౌ ద సాటనిక్ డ్రౌజీ ఇన్ టు దిస్ ప్లేస్. సాతాను యొక్క మొత్తు కలిగిన వాతావరణాన్ని ఇక్కడికి తేవద్దు దయచేసి. దేవుడితో నేను అన్నాను, లార్డ్ నా వల్ల కావట్లేదు మొదటిసారి వెళ్ళి దూకటం నాకు కుదరట్లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, చదువు కొనసాగించి అన్నాడు. కొనసాగించి చదివితే ఆ 38 సంవత్సరాలుగా పడి నాలాగే ఉండి, ఏంటి ఆ దేవదూత కదిలించటం, మొదట దూకటం అని దేవుడు నాకు చెప్పాడంటే అదంతా కృప ఉంది. కానీ ఆ కృపలో ఏముందంటే ధర్మశాస్త్రం ఉందంట. అంటే ఏంది? నువ్వేదైనా చేస్తేనే దేవుడు అద్భుతం చేయటం. అందరూ చెప్పండి, నేనేదైనా చేస్తేనే దేవుడు అద్భుతం చేయటం. నువ్వు దూకితేనే జరిగిద్ది, దూకకపోతే జరగదు. నువ్వు చేస్తేనే జరిగిద్ది, చేయకపోతే జరగదు. నువ్వు మాట్లాడితేనే జరిగిద్ది, మాట్లాడకపోతే జరగదు. కానీ దేవుని కృప ఉంటే, కమాన్ హల్లెలూయా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, యోహోను బాప్తీసం ఇచ్చి యోహోను, అందరిలో ఒకసారి బాప్తీసం ఇచ్చి యోహోను, ఇఫ్ యూ రెస్పెక్ట్ మీ అండ్ మై వర్డ్స్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద యాక్యురసీ వర్డ్స్ ఫ్రమ్ ద లార్డ్. నేను ఏది చెప్పమన్నప్పుడు ధైర్యంగా చెప్పండి, మాట్లాడండి, నన్ను గౌరవించండి. దేవుని యొక్క కార్యాలు మీరు పొందుకుంటారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. లెక్కలేనట్టుగా నేను చెప్పండి అన్నప్పుడు అలా బాప్తిస్మం చేసాను లేదు. గివ్ సమ్ రెస్పెక్ట్ టు ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. దేవుని ప్రవక్తలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. కమాన్ ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. కమాన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. If you are not saying hallelujah when I am saying hallelujah, లేకపోతే అనాలోచన ఉంటామంటే you are not respecting the prophet of God, those who are standing here. ఇక్కడ నిలబడిన దేవుని ప్రవక్తను గౌరవించట్ల, లెక్క చేయట్లా. ఒక మాట చెప్పాలంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ప్రైడ్, గర్వం నుంచి వస్తుంది. సో వెన్ ఐ సే సంథింగ్ యూ నీడ్ టు సే దట్స్ ఇట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, అందరు బాప్తిసం ఇచ్చి యోహోను అనండి ఒకసారి. బాప్తిసం ఇచ్చి యోహోను అనే ఆయన జకర్యా ఎలిజబెత్ అనేటువంటి దంపతులకు పుట్టాడు. జకర్యా ఎలిజబెత్తులు ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నారు, మా కడుపున ఒక మంచి బిడ్డ పుట్టాలని. ముసలోళ్ళు అయిపోయారు. ఎన్నో రోజుల ప్రార్థనలకు జవాబుగా దేవుడు బాప్తిసం ఇచ్చి యోహోను అనే ఆయన కడుపున పుట్టించేటట్టు దేవుడు చేశాడు. అయితే అదే సీక్వెన్స్లో దానికంటే కొంచెం వెనక మరియమ్మ గారు ఉన్నారు, యేసు ప్రభు తల్లి. నేను అడుగుతున్నా, యేసు ప్రభు తల్లి ఏ రోజైనా యేసయ్య నా కడుపును పుట్టాలని ప్రార్థన చేసిందా? యేసు ప్రభు తల్లి ఏ రోజు కూడా మరియమ్మ ఏ రోజు కూడా యేసు ప్రభు తన కడుపును పుట్టాలని ప్రార్థన చేయకపోయినా ఆ గాబ్రియల్తో వచ్చి అంటాడు, మరియమ్మ నువ్వు కృప పొందిన దానివమ్మా. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. అమ్మా కృప పొందితే ఏందయ్యా, నువ్వు ప్రార్థన చేయట్లేదు కదా, యేసు ప్రభు నీ కడుపును పుట్టాలని నేను దాన్ని నీకు ఇస్తున్నా, ఆ బ్లెస్సింగ్ నీకు ఇద్దామని ఆశపడుతున్నా. ఆమేన్.
ఇదేంటి, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, నేను నీళ్ళల్లోకి దూకలేదే, దేవదూత కదిలినప్పుడు నేను అడుగులు పెట్టలేదే. ఆయన అంటాడు, ఏం పర్లా, ఆ ప్రాసెస్ అంతా కొట్టేశా, ఇప్పుడు నేను వస్తున్నా, నా కృపతో నిన్ను బలపరుస్తున్నా, నేను నిన్ను దీవిస్తున్నా అంటున్నాడు ఆయన. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఇక ప్రార్థన చేసే పని లేదు, ఆ టైం టేబుల్ పని లేదు, ఆ నీళ్ళల్లోకి దూకే పని లేదు, మొత్తం తీసేసి అందుకే అవన్నీ చెప్తానికి వచ్చాయి ఇక్కడికి. సగం వినకూడదు. అందుకే కొంతమంది ఫుల్ తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇబ్బంది ఏమి ఉండదు. సగం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అమ్మో ఇక వాళ్ళతో మనం టార్చర్ వాళ్ళు. దయచేసి సగం వాక్యం విని ఆగిపోవద్దు, మిగతా సగం కూడా వినండి, మీకు అర్థమైద్ది. రైట్, నేను దేవుణ్ణి అడిగాను, నేను దూకలేనయ్యా, నా వల్ల కాదయ్యా. రోజుకి 10 గంటల ప్రార్థన, 2.5 గంటల ప్రార్థన. యేసుప్రభు వచ్చి అడిగాడు, రే బాబు స్వస్థపడగోరుచున్నావా? ఇది ఈ ప్రశ్న ట్రూ ఆర్ ఫాల్సా, మల్టిపుల్ ఆప్షన్సా, ఎస్ఐ క్వశ్చనా? మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 1, స్వస్థపడగోరుచున్నావా? ఈ ప్రశ్న ట్రూ ఆర్ ఫాల్సా, మల్టిపుల్ చాయిసా, ఎస్ఐ క్వశ్చనా? అది కూడా తెలీదా? ట్రూ ఆర్ ఫాల్సేగా, మల్టిపుల్ చాయిస్ కాదు కదా, ఎస్ఐ క్వశ్చన్ కాదు కదా. మనోడిని అడిగాడు ట్రూ ఆర్ ఫాల్స్. ఏమని అడిగాడు యేసయ్య? ఎన్నో వచ్చిన చదువు నాయన. ఎదిగి ట్రూ ఆర్ ఫాల్స్ ఏమని చెప్పాలి? చెప్తే ఎస్ చెప్పాలా, లేకపోతే ఏం చెప్పాలా? నో చెప్పాలా. మనోడు ఏం జాడ్ చేశాడు? ఆరోగి. అయ్యా, అసలు ట్రూ ఆర్ ఫాల్స్లో అయ్యా యాడ్ ఉంటుంది? ఇప్పుడు నిన్ను ట్రూ ఆర్ ఫాల్స్ అడిగారు, నువ్వు వెంటనే కింద అయ్యా అని స్టార్ట్ చేసావు అనుకో, అరే నువ్వు ట్రూ పెడితే ట్రూ పెట్టరా, లేకపోతే ఫాల్స్ పెట్టు. అయ్యా అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు గనుక నేను వచ్చినంతలో. అసలు ఏ ప్రశ్నకి సమాధానం అంతా? చెప్పండి గట్టిగా, ఏ ప్రశ్నకి ఇదంతా? ట్రూ ఆర్ ఫాల్స్కి మనోడు ఏం రాస్తున్నాడు అంటే అనుకున్నాడు, అమ్మ ట్రూ ఆర్ ఫాల్స్ 5 మార్కులు వస్తాయి ఎస్ఐ రాస్తే. అరే ఎస్ఐ అడిగినప్పుడు ఎస్ఐ రాయాలి, ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టాలి అంటాడు. ఇక్కడ పడుకొని అయ్యా ఏమంటున్నాడు? స్వస్థపడగొరుచున్నావా అని అడిగిన ప్రశ్నకి, డూ యూ వాంట్ టు సీ యువర్ టర్న్ నౌ? అది యేసుప్రభు అడిగిన ప్రశ్న. మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీరు ఎస్ఐ చెబుతారో లేకపోతే మల్టిపుల్ చెప్తారో, మీరందరూ నెక్స్ట్ మీ జీవితంలో మీ టర్న్ మీరు పొందుకుందాం అనుకుంటున్నారా? ఇదే మీరు అయ్యా అనరేంది? మీరు అయ్యా అనాలి కదా. అయ్యా మరి మేము మా చదువు, మా ఎడ్యుకేషన్, మా అమ్మ నాన్న, మా పేదరికము, మా డబ్బులు, మాకు అది లేదు, ఇది కదా మీరు చెప్పాల్సింది. మీ జీవితంలో ఏ దానికోసమైతే నెక్స్ట్ టర్న్ కోసం ఎదురు చూస్తున్నాడో దేవుడు దాన్ని ఇద్దాం అనుకుంటున్నాడు, మీకు కావాలా? మరి నేను రాత్రి అంతా ప్రార్థన చేయలేదు, నేను ఎంత ప్రార్థనా పరుడిని కాదు, అంత భక్తి పరుడిని కాదు, మరి ఎట్లా ఇవన్నీ? అరే బాబు, నిన్ను అడిగింది నీళ్ళలోకి దూకుతావా, నీళ్ళలోకి తీసుకెళ్ళమంటావా, ముంచి లేపమంటావా, ఇవన్నీ కాదు. నెక్స్ట్ టర్న్ నీకు కావాలా? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఎస్ఐ క్వశ్చన్లో ఎందుకు ఇతని జీవితంలో ఇన్ని రోజులుగా నెక్స్ట్ టర్న్ రాలేదంటే, పక్షవాతం కాళ్ళకి చేతులకు కాదు. పక్షవాతం దేనికి ఉంది? కొట్టండి పర్లే. నేను కొట్టా మీరు కొట్టాలా, గట్టిగా టక్కుమని రావాలా. పక్షవాతం ఉంది, కాళ్ళకి చేతులకు కాదు ఇతనికి. నేను చెప్తున్నా, నీ జీవితంలో ఎప్పుడో బాగుపడాల్సినోడివి నీవు.
ఎప్పుడో ర్యాంకులు కొట్టాల్సిన దానివి నీవు, ఎప్పుడో ఉన్నత స్థితిలోకి ఇప్పటికల్లా నీ జీవితం అంతా సెటిల్ అయిపోయి ఆశీర్వాదకరమైన స్థానంలో ఉండాల్సిన నీవు ఇంకా ఎందుకు నువ్వు టర్న్ మిస్ అవుతున్నావు అంటే పక్షవాతం నీ మనసుకు వచ్చింది. ఆ పక్షవాతం ఈరోజు దేవుడు తీసేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏంది పక్షవాతం అంటే? మీరు చెప్పండి. పారాలసిస్ అంటే ఏంటి? పక్షవాతం అంటే ఏంటి? వీడికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇదంతా ఎవడంటే అందరూ చెప్పండి, పక్షవాతం ఎవడు అని చెప్పండి. పక్షవాతం ఉంది. వీడి ప్రాబ్లం ఏంటంటే చేతులకు కాళ్ళకు కాదు సమస్య. ఎందుకు 38 years టర్న్ లేకుండా బాధపడుతున్నాడు? తనకున్న రోగాన్ని బట్టి కాదండి. నేను చెప్తున్నా, నీకున్నటువంటి బ్యాక్ డ్రాప్స్ని బట్టి కాదు నువ్వు ఇన్ని రోజులు టర్న్ మిస్ అయింది. నీ యొక్క సంతోషం కోసం ఇతరుల మీద ఆధారపడుతున్నావు చూసావా? నీ యొక్క సమాధానం కోసం ఇతరుల మీద ఆధారపడుతున్నావు చూసావా? ఫోన్ ఎందుకు చూస్తున్నావు? ఎంజాయ్మెంట్ కోసం. ఎవడు నీకు కావాలి? నీ ఎంజాయ్మెంట్కి ఎవడు కావాలా? ఫోన్ కావాలా, కాసేపు రీల్స్ కావాలా? అది పక్షవాతం అంటున్నారు మన భాషలో. నీ ఎంజాయ్మెంట్కి వేరే దాని మీద డిపెండ్ అవుతున్నావు అంటే, నీ యొక్క శరీర సుఖాల కోసం అనవసరమైన దాని మీద డిపెండ్ అవుతున్నామంటే యు ఆర్ సఫరింగ్ విత్ ద పారాలసిస్ ఆఫ్ యువర్ మైండ్. యూ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ టుడే. యేసు నామములో దేవుడు దాని నుంచి బయట అయిన కాక నేను ఏమైనా చెప్పండి ఒకసారి. అందరూ చెప్పండి, పర్లేదు. నేను బయటకు వస్తున్నా. పక్షవాతం నుంచి నేను బయటకు వస్తున్నా. నా సంతోషం కోసం అనవసరమైన దాని మీద ఆధారపడే దాని నుండి నేను బయటకు వచ్చేస్తున్నా. నువ్వు కానీ నీ సంతోషం కోసం దేని మీద పడితే దాని మీద ఆధారపడుతున్నావంటే అది రాదు. నువ్వు లెగవు, నీళ్ళల్లోకి దూకవు, మొత్తం కుంపే. ఇట్టా నెక్స్ట్ నువ్వే అన్నప్పుడు ఆమెను చెప్పట్లే, మిగిలేదు మనకి ఇక కార్యాలు మిగలవు. ఈరోజు దేవుడు నెక్స్ట్ నువ్వే అని చెప్తున్నాడు. అయితే నీ టర్న్ మిస్ అవ్వకుండా నువ్వు చేయాల్సిన మంచి పని ఏంటంటే పక్షవాతాన్ని వదిలేయి, పారాలసిస్ని వదిలేయి. ఆమేన్ చెప్పండి ఒకసారి. యేసు నామములో కాళ్ళ పక్షవాతం, చేతుల పక్షవాతం, కళ్ళు పక్షవాతం, నోరు పక్షవాతం, గుండె పక్షవాతం. ఏ పక్షవాతం అది? కొంతమందికి గుండె ప్రశాంతంగా ఉండాలంటే ఎవడొకడు కావాలి. ఎవడైనా మనల్ని ఏదైనా అన్నాడంటే గుండెకి ఏమొచ్చేసిద్ది? పక్షవాతం అని చెప్పను, రోగం అంట. వాడు నన్ను అట్ట అన్నాడు, ఈ అమ్మాయి నన్ను అట్టింది, అట్ట అనుకున్నంత కాలం నువ్వు పారాలసిస్తో ఆడేబడి ఉంటావు. డోంట్ డిపెండ్ అపాన్ ద పీపుల్ ఫర్ యువర్ గ్రోత్ ఆర్ ఫర్ యువర్ సక్సెస్. నీ విజయం కోసం, నీ ఎదుగుదల కోసం దయచేసి ఏ నరమాత్రుడి మీద నువ్వు ఆధారపడకూడదు, వాళ్ళ వైపు చూడకూడదు, ఏ వ్యక్తి మీద నువ్వు ఆధారపడకూడదు. నీ ఆధారం దేవుని కృప మాత్రమే. గట్టిగా చప్పలు కొట్టండి యేసు నామములో. అరే సాక్షాత్తు యేసు ప్రభు వచ్చి అడుగుతుంటే, అరే నా కృప ఉందిరా నాయన. ఆ బెతస్తా అనేది అదొక కృప, అది పాత నిబంధన. నేను కొత్త నిబంధన కృప వచ్చాను. నువ్వు ఎస్ అంటే చాలు, నువ్వు ఓకే అంటే చాలు, నువ్వు వచ్చి అవును ప్రభువా నువ్వు నన్ను లేపయ్యా, నన్ను నిలబెట్టయ్యా అంటే చాలు, నేను వచ్చి నిలబెడతానంటే నువ్వేమంటున్నావు? నాకు వాడు సపోర్ట్ చేయట్లేదు, ఈడు సపోర్ట్ చేయట్లేదు, నాకు మొహమాటం ఎక్కువ, నాకు ఇది ఎక్కువ, ఇది ఎక్కువ. ఓవర్ యాక్షన్ అంతా యేసు నామములో పోవును గాక. ప్రొఫెటిక్ యూత్ కాన్ఫరెన్స్లో మన ఓవర్ యాక్షన్ అంతా దిగిపోవును గాక. ఏం చేస్తావు దేవుని కృపను దాటి? దేవుని కృపతో నేను నిన్ను భద్రపరుస్తాను నాయన. నువ్వు రా నాయన, నీకెందుకు రా బాబు, అవన్నీ పక్కన పెట్టరా. నీ బలం వద్దు, నీ సొంత జ్ఞానం వద్దు, నేనున్నాను కదా చూసుకుంటాను. మిమ్మల్ని ఒకసారి ఇప్పుడైనా ఇందాక నేను చెయ్యత్తమంటే వాక్యం చదివే వాళ్ళని, అమ్మ ఎవరైనా వాక్యం చదువుతారు చెయ్యత్తుందంట. ఏమైంది మీకు? అందరూ అన్న పక్షవాతం అనండి ఒకసారి. అందరు బ్రదర్స్ కూడా అందరూ ఏమైంది? దేనికి? చదవడానికి, మనస్సుకి. ఎవరైనా అనుకుంటారేమో అంటే నీ యొక్క సక్సెస్ అంటే నా కృప మీద ఆధారపడి చేయొచ్చు కదా. ఎందుకు నీ నెక్స్ట్ టర్న్ ఇంకా రావట్లేదంటే ఇదే బెస్ట్ ఉదాహరణ. బైబిల్ చదవమంటే చెయ్యెత్తడానికి నువ్వు ఆలోచించేవే. అందుకే నేను చెయ్యెత్తమన్నా, వాక్యంలో అనొచ్చు కొంచెం అని.
ఎందుకు చేయత్తలేదు చెప్పండి? సిగ్గే కదా. అందరూ చదవగలిగిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. Why you didn't raise your hand? Why means you are not the person who depend upon the grace of God every day. You are the person who depend upon the people for your success and for your growth and for your step forwardness. ఒక అడుగు ముందుకేయాలన్నా, ఒక అడుగు వెనక్కేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా పని చేయకూడదన్నా, ఏదైనా చదవాలన్నా, ఏదైనా చదవకూడదన్నా, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోకూడదు, ప్రతి దానికి ఏదో ఒక దాని మీద ఆధారపడి కొనసాగుతున్నావు. నెక్స్ట్ టర్న్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నావు? అట్లా పోతూ ఉంటే కమ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మీద ఆధారపడటం నేర్చుకోండి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని కృప మీద ఆధారపడటం అంటే ఎవడేమనుకుంటాడని ముళ్ళు గుచ్చుకుంటున్నా దడేలుమని చెయ్యెత్తటం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా కొట్టాలి. వై హీ ఈజ్ మిస్సింగ్ హిస్ టర్న్? ఎందుకు 38 సంవత్సరాలుగా తన టర్న్ మిస్ అయ్యాడంటే, నెంబర్ 1, ఎందుకంటే హీ హ్యాడ్ సఫరింగ్ విత్ ద పెరాలసిస్. పక్షవాతంతో బాధపడుతున్నాడు. ప్రియమైన యవనస్తులారా, పక్షవాతంతో జాగ్రత్త. మీ పక్కన వాళ్ళు చెప్పండి, పక్షవాతంతో జాగ్రత్త. పక్షవాతంతో జాగ్రత్త అంటే అర్థమైంది, ఇతరుల మీద ప్రతిదానికి. ఇప్పుడు నేను వాక్యం చెప్పాలంటే మీరు సప్పట్లు కొడితేనే వాక్యం చెప్తున్నాను అనుకో, నాకు కూడా ఏమన్నట్టు? నాకు చప్పట్లు కాదు ఇక్కడ నిలబడటానికి, ఈ మైక్ పట్టుకోవటానికి డాడీ నాకు అవకాశం ఇవ్వడానికి, నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి, దీని అంతటికి కారణము మీరు చప్పట్లు కొడతారనో ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కాదు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ వీటన్నిటికీ పైగా దేవుని కృపను బట్టి నేను ఈరోజు ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా. ఆమె చెప్పండి ఒకసారి. దట్ ఈస్ ద యాటిట్యూడ్ వి నీడ్ టు మెయింటైన్ ఎవ్రీ డే. నీ టర్న్ నీకు కావాలనుకుంటే, నెక్స్ట్ నువ్వే అవ్వాలనుకుంటే, స్టాప్ డిపెండింగ్ అపాన్ ద థింగ్స్ అండ్ పీపుల్ అండ్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద అదర్స్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ ఫర్ యువర్ స్టెప్ ఫార్వర్డ్నెస్. ఒక అడుగు ముందుకేయడానికి పరిస్థితుల మీద, మనుషుల మీద, వ్యక్తుల మీద, మరి ముఖ్యంగా నీ గతము మీద ఆధారపడటం మానేయ్. ఆమేన్. నెంబర్ 2, ఎందుకు 38 సంవత్సరాలుగా నెక్స్ట్ నువ్వేలో వీడు ఉండలేకపోయాడు? ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ నెక్స్ట్ నువ్వేలో మీరు ఉండాలి. ఆమె చెప్పండి ఒకసారి. నెక్స్ట్ నువ్వేలో మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో మీరు చాలామందిని చూసుంటారు. నేను కూడా చెప్పుకుంటున్నా. 1 2 3 అంటాను, నెక్స్ట్ నేనే అని పెట్టి మీరు ఏది చెప్పాలని చెప్పుకోండి. ఓకేనా? నేను కూడా చెప్తున్నా. ఓకే, స్టార్ట్ చేద్దాం. నేను మైక్లో చెప్తున్నా, అయినా విశ్వాసంతో చెప్తున్నా. ఆమేన్ చెప్పండి. ఓకే, రైట్. నెక్స్ట్ నేనే అని మీరు ఏది పలుకుతారో దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు ఇప్పుడే. ఐ డిడెంట్ హియర్ ఆమెన్ ఫ్రమ్ ద బాయ్స్ సైడ్. నెక్స్ట్ నేనే అని మీరు ఏది చెప్తున్నారో దేవుడు దానిని స్థిరపరుస్తున్నాడు మీ జీవితంలో. చెప్పి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ నేనే అని చెప్పి మీరు స్టార్ట్ చేయండి. ఓకే, 1 2 3. నెక్స్ట్ నేనే హైదరాబాదులో భయంకరమైన మహా ఉద్యోగకరమైన పరిచర్య చేసేదే. చప్పట్లు కొట్టండి మీకు మీరు గట్టిగా. దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ ద నెక్స్ట్ వాట్ యు ఆర్ సెడ్ దట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నెక్స్ట్ నేనే అని ఏది చెప్పావో దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు అంటున్న యేసునామములో. ఆమేన్. నెక్స్ట్ నేనే కొద్దిసేపట్లో మెసేజ్ ఆపేది. ఆమేన్. 38 లేపాలి. ఇక్కడ పడుకొని ఉన్నాడు. 38 సంవత్సరాలుగా వీడు ఇక్కడే పడిపోయి ఉన్నాడు. ఇక్కడే పడిపోయి ఉంటే, నెంబర్ 1, వీడు ఎందుకు మిస్ అయ్యాడు టర్న్? పక్షవాతంతో మిస్ అయ్యాడు. చేతులు కాళ్ళకు కాదు. దేనికి పక్షవాతం? మనసుకి. అది మనకు ఉండకూడదు. నెంబర్ 1, రైట్. నెంబర్ 2, ఇక దేవుడు అన్నాడు, రే బాబు నీకు నమస్కారం ఆయన, నీవు ఎట్టా నీ ఎబిలిటీస్ నేను అడగట్లా, నువ్వు వెళ్ళి దూకుతున్నావా లేదని అడగట్లా, ట్రూ ఆర్ ఫాల్స్ అడిగా. సరే ఎస్ఐ చెప్పావు కాబట్టి లేచి నీ పరుపెత్తుకొని చల్ అన్నాడు. యాక్చువల్గా మన అవిశ్వాసపు మాటలు మాట్లాడితే అవే జరగాలి. అదే కదా, నా వల్ల కావట్లేదు అంటే అదే అవ్వాలా, నాకు కుదరట్లేదంటే అదే అవ్వాలి. వీడు ఎంత అవిశ్వాసం మాట మాట్లాడాడు? భయంకరమైన అవిశ్వాసం మాట మాట్లాడాడు.
భయంకరమైన అవిశ్వాసపు మాట మాట్లాడిన దేవుడు లే అని చెప్పి లేపి నిలబెట్టాడంటే, ఈరోజు నేను చెప్తున్నా, నెంబర్ 2, నీ యొక్క ఎబిలిటీస్, నీ యొక్క అవిశ్వాసపు మాటలు, నీ యొక్క గత జీవితము, వీటన్నిటిని బైపాస్ చేసుకొని ఈరోజు మీ అందరి కోసం నేను చివరిలో ప్రొఫెసీస్ పలకబోతున్నా. ఇవన్నీ బైపాస్ చేసుకొని దేవుని మాట నీ జీవితంలో పనిచేయడం ప్రారంభించబోతుంది. గట్టిగా చప్పలు కొట్టేస్తున్నాం, ఈ మాట రిసీవ్ చేసుకొని. హల్లెలూయా. అందరూ బైపాస్ అనండి ఒకసారి, బైపాస్ అనండి ఒకసారి, బైపాస్ అనండి ఒకసారి. ఇప్పుడు చిలకలూరుపేటకి గుంటూరు వెళ్ళటానికి ఒక బైపాస్ వేశారు అంటే టౌన్లోకి వెళ్ళే పని లేదు, టౌన్ పక్కగా బైపాస్ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో 2 చేతుల పైకి మాట రిసీవ్ చేసుకోండి. దేవుడు ఏమన్నాడంటే, ఇన్ని రోజులు నీ గత జీవితాన్ని దాటుకొని, ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇన్ని రోజులు నీ అవిశ్వాసపు మాటలు దాటుకొని, ఇన్ని రోజులు నీ నిరుత్సాహాన్ని దాటుకొని, ఇన్ని రోజులు నీ నిరాశను దాటుకొని, దేవుడు తన కృపతో బైపాస్ చేసుకొని నిన్ను లేపి నిలబడుతున్నాడు. అందరం లేచి నిలబడి గట్టిగా చప్పలు కొడతా. నువ్వు గట్టిగా గట్టిగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ లేచి నిలబడతా. చప్పట్లు కొడుతూ యేసు నామములో దేవుడు తన కృపతో బైపాస్ చేసుకుంటూ మిమ్మల్ని లేపి నిలబెట్టును గాక. ఇన్ని రోజులు ఎన్ని నిరుత్సాహం మాటలు మాట్లాడావు, ఏం పర్లేదు తీసేయి, ఆమేన్ చెప్పండి ఒకసారి. అన్న, ఇన్ని రోజులు నా జీవితం అంతా నిరుత్సాహం మాటలు మాట్లాడానన్న, ఏం పర్లా, దేవుడు తన కృపతో బైపాస్ చేసుకుంటూ వచ్చి నిన్ను లేపబోతున్నాడు. ఆమేన్. అన్న, ఇన్ని రోజులు నా జీవితం అంతా నష్టంతోనే ఉందన్న, పాపపు బ్రతుకన్నా అన్న, చండాలపు మాటలు మాట్లాడా, చండాలపు చూపులు చూసా, ఏం పర్లా, దేవుడు అంటున్నాడు ఈ రోజు నా కృపతో బైపాస్ చేసుకొని వచ్చి నిన్ను లేవనెత్తబోతున్నా అంటున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అన్న, నా జీవితమే ఫెయిల్యూర్ అన్నా, నేను వెళ్ళలేనన్నా, నేను కదలలేనన్నా, దేవుడు అంటున్నాడు నీ అసమర్థతలు పక్కన పెట్టే, వాటన్నిటిని బైపాస్ చేసుకుంటా. ఆమేన్. వాటన్నిటిని బైపాస్ చేసుకుంటా నేను వస్తున్నా, నిన్ను పట్టుకొని పైకి లేపుతున్నా, నా కృపను నీకు ఇస్తున్నా, నా కృపతో నిన్ను బలపరుస్తున్నా అంటున్నాడు. గట్టిగా చప్పలు కొట్టుకొని ఈ మాట రిసీవ్ చేసుకుందాం ఒకసారి. హల్లెలూయా. ఈరోజు ఒకటే తీర్మానం అనేది అయి ఉండాలి. చివరిగా ఈ మాట చెప్పిన వాక్యాన్ని ముగిద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ నువ్వే అని దేవుడు చెప్పాడు. నువ్వు ఏది పలికేవో నెక్స్ట్ నేనే అని దేవుడు దాన్ని స్థిరపరచబోతున్నాడు. ఆ నెక్స్ట్ టర్న్ కాపాడుకోవడానికి పక్షవాతాన్ని వదిలే, ఆమేన్ చెప్పండి. ఆ నెక్స్ట్ టర్న్ కాపాడుకోవటానికి నీ గతంలో పలికిన అవిశ్వాసపు మాటలు వదిలే, నీ గతం యొక్క జీవితాన్ని వదిలే, ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ గతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడుని క్లియర్ చేసే, ఆమేన్. ఎందుకంటే దేవుడు దానంతటిని బైపాస్ చేసుకొని తన కృపతో నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. బైపాస్ చేసుకొని రాబోతున్నాడు. కమ్ ఆన్, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ గ్రేస్ హూ కెన్ బైపాస్ యువర్ డిఫికల్టీస్ అండ్ యువర్ వీక్నెసెస్. నీ యొక్క బలహీనతలను, నీ కష్టతరమైన ప్రతి పరిస్థితులు బైపాస్ చేసుకుంటూ వచ్చే కృప దేవుడిని మీదకి రిలీజ్ చేస్తున్నాడు. 2 చేతుల పైకి రిసీవ్ చేసుకుందాము. హల్లెలూయా. ఓ రాబా షఠరమ కఠరడద కఠరడద. నీ అవిశ్వాసపు మాటలు, నీ గత జీవితం యొక్క బాధ, ఓ రమకే సోనం రట కరడ దిగింబ్ర కఠర కురు బ్రడ వ్రిందనందరద మటరక సోప్రట కసకేరియరద కఠరడద మతరడద కెటెరియా రుంబ్రట కల్లో కురుబ్ర కిరియరద మసు కురుబ్ర టకర. నెక్స్ట్ నేనే అని నువ్వు అనుకుంటే, నెక్స్ట్ నేనే అని నువ్వు ఫీల్ అవుతుంటే, ఖచ్చితంగా ఈరోజు దేవుడు జోషువ ద్వారా చెప్పిన ప్రవచనం నా జీవితంలో నెరవేరడం ప్రారంభమవుతుంది అనుకుంటే, ఈరోజు నేను మీకు చెప్తున్నా 2 తీర్మానాలు నువ్వు చేయగలిగితే, 2 తీర్మానాలు నువ్వు గనక చేయగలిగితే, అదేంటంటే, 1 పక్షవాతాన్ని వదిలేస్తున్నా. నెంబర్ 2, నా గత జీవితంలో నేను పలికిన అవిశ్వాసపు మాటలు వదిలేస్తున్నా. 2 తీర్మానాలు. నేను అందరి కోసం ప్రార్థన చేయాలని ఆశపడి వచ్చాను, కానీ దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను అడుగుతున్నా, ఎవరైతే కుడి చేయి పైకెత్తారో వారి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. నేను ఎవరి తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తానో వారి జీవితంలో నెక్స్ట్ వాళ్ళు ఏమవ్వాలని ఇందాక నోటితో పలికారు, దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. వాళ్ళ టర్న్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. 38 సంవత్సరాలుగా రాని టర్న్ యేసయ్య వచ్చినప్పుడు స్టార్ట్ అయింది.
38 సంవత్సరాలుగా రాని టర్న్ యేసయ్య వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. ఈరోజు సోదరుడు సోదరి, ఎన్నో సంవత్సరాలుగా నీ టర్న్ కోసం ఎదురు చూస్తున్నావు. ఎన్నో సంవత్సరాలుగా నీ టర్న్ కోసం ఆశిస్తున్నావు. నా టర్న్ ఎప్పుడు వస్తుంది, నా టర్న్ ఎప్పుడు వస్తుంది, నా టర్న్ ఎప్పుడు వస్తుంది అని ఆశిస్తున్నావు. కోరుకున్నావు. ఈరోజు దేవుడు నెక్స్ట్ నువ్వే అని చెప్తున్నాడు. అయితే దానికి 2 తీర్మానాలు. ఒకటి, పక్షవాతం నుంచి నేను బయటపడుతున్నా. ఇతరుల మీద ఆధారపడేటువంటి నా సంతోషం కోసం, నా యొక్క జీవితం కోసం ఇతరుల మీద ఆధారపడకుండా దేవుని కృప మీద ఆధారపడటం నేను నేర్చుకుంటా. రెండవది నా గత జీవితంలో నేను పలికిన విశ్వాసపు మాటలు, గత జీవితంలో నేను చేసిన పాపములు, గత జీవితంలో నా జీవితం యొక్క గతము మొత్తాన్ని నేను మర్చిపోతున్నా. ఎందుకంటే బైపాస్ చేసే దేవుని కృపను నేను నమ్ముతున్నా. నెక్స్ట్ నా టర్నే. కుడి చేయి పైకెత్తి నేను ప్రార్థన చేస్తా. ఒక చేయి కిందకు దించి కుడి చేయి పైకెత్తి నేను ప్రార్థన చేస్తా. నెక్స్ట్ నీ టర్నే. దేవుడు చెప్తున్నాడు ఈరోజు సూటిగా, చెయ్యి స్ట్రైట్గా పైకెత్తు, సగం వద్దు. నెక్స్ట్ నీ టర్నే. ఎన్నో రోజులుగా ఆశించావు కదా. నెక్స్ట్ నీ టర్నే. తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ అక్కడికి ముందుకు వచ్చేసేయండి. కమ్ ఫార్వర్డ్. ఎవరెవరైతే తీర్మానం చేసుకున్న వాళ్ళు ముందుకు వచ్చేసేయండి. నెక్స్ట్ నువ్వే. ప్రాఫిటిక్గా దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నెక్స్ట్ నువ్వే. గ్రీన్ మ్యాట్ మీదకి రండి. హల్లెలూయా. నెక్స్ట్ నువ్వే. ఎన్నో రోజులుగా నీ టర్న్ కోసం ఎదురు చూసావు. ఎన్నో రోజులుగా నా టర్న్ ఎప్పుడైనా ఆశించావు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నెక్స్ట్ నువ్వే. 38 సంవత్సరాలుగా రాని టర్న్ యేసయ్య వస్తే వచ్చింది. సంవత్సరాలుగా రాని టర్న్ వాడబడుతున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. నా జీవితం ఏంది? నా టర్న్ ఎప్పుడు? నాట్ థింకింగ్ లైక్ దట్. గాడ్ ఈజ్ రిలీజింగ్ సమ్ గ్రేస్. దేవుడు తన కృపతో నింపబోతున్నాడు ఇప్పుడే. ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్ ఓవర్ యువర్ లైఫ్ స్ట్రాంగ్లీ. ఓ రఠీర మామ శబరగరబరద మటురుడు మటరద సురుడు లిబరకే రేమేగే బెరియ మరద మరద మషరద మరద గడవరు లోకోర మషిరి మిరియ మరమసి తురుము తేరెనే మిరియ మసువ తుమురు మరదరద దుమక తువ బషర జిమెరే కిరియార మషరద గసరద రద మటిరియా నెక్స్ట్ నువ్వే. నీ టర్న్ స్టార్ట్ అయింది. అయిపోయింది. నేను మీ అందరి మీద నీళ్లు చల్లి దేవుని యొక్క కృపను మీ మీద విడుదల చేయబోతున్నా. దేవుని కృప నీటి బిందువుల మీ మీద పడుతూ ఉండగా నెక్స్ట్ నీ టర్న్ స్టార్ట్ అవుతుంది. పక్షవాతం వదిలేస్తానని చెప్పు. పక్షవాతం వదిలేస్తా, గత జీవితాన్ని వదిలేస్తా. చిన్న నేను నీళ్లు చల్లినప్పుడు గట్టిగా చప్పలు కొడితే ఈ కృపను మీరు రిసీవ్ చేసుకోండి. ఫైర్ ఇస్ కమింగ్ ఓవర్ యువర్ లైఫ్. Fire is coming over your life. Yes. Yeah. Yes, grace is coming over your life. Oh, grace is coming over your life. Amen. Shudhoya.
ఓ కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. ఓ షటాయా లేబ్రకేకే జెటెమా. ఓ Jesus, Jesus, unto thee, my blessed Savior, I surrender all. I surrender all. నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నువ్వే. నీ టైం స్టార్ట్ అయిపోయింది, నీ టైం స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి దానికి సంబంధించినటువంటి కార్యాలు ప్రారంభమవుతున్నాయి. నెక్స్ట్ నువ్వు టర్న్ అవ్వడానికి ఏదైతే స్టార్ట్ అవ్వాలో యేసు నామములో దేవుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. గట్టిగా చప్పులు కొడుతూ రిసీవ్ చేసుకున్నాం. Unto thee, my blessed Savior, I surrender all. Thank you, Jesus. We give you glory and honor, Father. Love you to Holy Spirit. Thank you for your work. అలానే ముందుకు వచ్చిన వాళ్ళు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఈ ముందుకు వచ్చిన వాళ్ళలో ఎవరైతే ఇంకా యేసు క్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించలేదో, మీ జీవితానికి ఈ లోకము బల్ల కింద రొట్టె ముక్కలు ఏరుకునే శత్రువు అధికారం నుంచి బయటకు వచ్చేసి తనతో పాటు కుమారుడిగా భోజనం చేసే దావీదు దగ్గరికి రావాలనుకుంటున్నారో, యేసు క్రీస్తు ప్రభువారి కృపను పొంది నెక్స్ట్ టర్న్ మీద అవ్వాలనుకుంటున్నారో, యేసు క్రీస్తు ప్రభువారు మీ కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి మరలా రాబోతున్నాడని విశ్వసిస్తూ యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఎవరైనా ఈరోజు తీర్మానం చేసుకుంటే వాళ్ళు మాత్రం ఉండి మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. ఈరోజు నా జీవితాన్ని యేసు ప్రభుకు అంగీకరిస్తారన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చెయ్యొత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళు యేసు క్రీస్తుని అంగీకరిస్తారు ఉంటే మీ చెయ్యొత్తండి. లేకపోతే మీరు వెళ్ళొచ్చు. యూ కెన్ లీవ్ దిస్ ప్లేస్. ఎవరున్నారు? మీ పేరు చెప్పండి. అందరూ కళ్ళు మూసుకుందాం. నేను చెప్పింది మీకు చెప్పమ్మా. అందరూ కళ్ళు మూసుకుందాం, రక్షణ ప్రార్థన చేద్దాం. నేను చెప్పింది నా కొరకే చనిపోయావని, నా కొరకు సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచావని హృదయంలో విశ్వసిస్తా ఉన్నాను. నా జీవితం మీద నిన్నే ప్రభువుగా అంగీకరిస్తా ఉన్నాను. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని మీద మీరు కూడా సంయోచిత. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించిన కాక. మీటింగ్ అయిపోయినాక కలవండి. మనం యూత్ మీటింగ్స్ అయిపోయినాక మనం బాప్తీసాలు ఇవ్వబోతున్నాం. సో అడగండి, రాసుకోండి. సో యూత్ మీటింగ్స్ అయిపోయినాక మనం బాప్తీసాలు ఇవ్వబోతున్నాం. అనేక మందిని దేవుడు రక్షించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు రక్షించబడకుండా వెనక్కి వెళ్ళిన వాళ్ళు రేపు వెళ్ళకపోవచ్చు, రేపు 4 రోజులు వెళ్ళకపోవచ్చు. ఈ స్థలంలోకి వచ్చి అడుగు పెట్టినాక దేవుడు వారిని దర్శించుకుని వెనక్కి పంపించడు. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పలు కొడదాం. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ టు ద ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ. అమ్మ ప్రే చేసి నేను చెప్పావా? చెప్పలేదా? లెట్స్ క్లోజ్ అండ్ లెట్స్ ప్రే. సమూహంలో కూడా ఎవరైనా మేము ముందుకు రాబోతున్నారండి ఉంటే జస్ట్ కమ్ ఫార్వర్డ్, విల్ ప్రే. మనం రక్షణ ప్రార్థన చేద్దాం. నోటితో ఒప్పుకుంటే మనం రక్షించబడతాం. విశ్వాసం వదిలి విశ్వసించి. ఓకే, అందరు కళ్ళు మూసుకుందాం. నేను చెప్పినట్టు చెప్పమ్మా. యేసయ్యా, నువ్వు నా కొరకే భూమి మీద పుట్టావని, నా కొరకే మరణించావని,
నా కొరకు సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచావని హృదయమందు విశ్వసిస్తున్నాను. నా జీవితం మీద నిన్నే ప్రభువుగా అంగీకరిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పలు కొడదాం. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.